హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బాయ్స్ ఆఫ్ హ్యాబిట్ ఛానల్. సో చూసి పర్సన్ కాకుర్రి వీళ్ళేంది ఇట్లా పోతున్నారా అని. ఇగో మన విజయన్ అన్నాడు కదా, కార్ కొంటా అని అన్నాడు. సో చూడడానికే పోతున్నాం. కొంటామో లేదో తెలియదు కానీ అన్న ఏమంటావు, కొంటామా లేదా? ఆడిపోయేదో తెలియదు, కార్ కొంటామో లేమో కానీ పోదాం. గట్టిగా కార్ నచ్చితే అయినా తీసుకొని వచ్చేస్తాం. కార్ నచ్చకపోతే టస్కర్ కొంటాం. టస్కర్ చలో మొత్తం చిరాకలు చేయాలి దాని మీద అంతే. పెట్టిస్తున్నాం, ఎప్పుడన్నా మీకు అవసరం ఉంటే బుక్ చేసుకోండి. విజయన నంబర్ కింద డిస్ప్లే కింద వేస్తాము. ఖాళీ మారు ఫోన్లు చేయండి అంతే. అది పైన కదా పైనుంచి పైన అంటే ఇష్టం చాలా. కార్ కొనడానికి పోతున్నాం అని అడ్రస్ తెలీదు. చూసి ఉంచేసినావా అన్న? ఏడేడు ఉంచినావు? పోయి ఏమంటున్నావు తెలుసా, మన వెనకాల రైట్ సైడ్ లో ఒక కార్ ఉంది. అట్లాంటి కార్ తీసుకుందామా అని అంటున్నా. ఏ కార్? మా ఇంట్లో అమ్మినా రాదరాగాది అని ఏమంటావు? తీసుకుందామా ఇట్లా అంటూ? పని చేయాలి ఇంట్లో. లేదు, నువ్వు ఇప్పటిదాకా మా అందం ఏదన్నా ఒకటి తీసుకొని వస్తాం. కారు కొనడానికే పోతున్నాం కానీ ఏదో ఒకటి కొనుక్కొని అయితే వస్తాం. ఒక్క నిమిషం. వచ్చిన మీడికి గట్టిగా చెప్పు. వచ్చిన మీడికి పిల్లర్ నంబర్ 82 కార్లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒక కార్ తీసుకొని పోవాలి పక్కా అన్న. కార్ తీసుకోవడం పక్కా. తక్కువ పడితే బ్యాంక్ లోన్ ఇప్పిస్తాడు. బ్యాంక్ లోన్ తక్కువ పడితే క్యాష్ ఉన్నా నేను ఇస్తాను. ఈ కార్ తీసుకొని వచ్చినాం. ఏది? ఈ కార్ తీసుకొని వచ్చినాం కానీ అమౌంట్ అంత సరిపోతలేదు. ఆడు ఏమైనా ఆప్షన్ ఉందా అంటే చెప్పిండు. ఒక 1 year అంట. ఎన్ని కార్లు ఉన్నా అన్ని కార్లో ఒక బట్ట ఇస్తా అన్నాడు. తూడ్చాలంట డైలీ పొద్దుగల సాయంత్రం. ఓకే అన్నాడు విజయ్. ఓకే విజయన కొత్త కార్ తీసేసుకోండు. అట్ లాస్ట్ ఇగో వచ్చేసింది కొత్త కార్. तेरा बाप చెప్పండి ఏమన్నా. మా విజయ్ కార్ కొన్నట్టు శుభ సందర్భంలో ట్యాంక్ బండ్ పోయి రౌండ్ కొట్టేసి వస్తున్నాం గాయస్. ట్యాంక్ బండేనా? మళ్ళీ ఐమోర్ కి కూడా పోతాం గాయస్. మాట్లాడి కార్ వాష్ కాలే కానీ ట్యాంక్ బండ్ అంటాం. కార్ కొన్నోళ్ళే లేరు కార్లా. కారు కొన్నోళ్ళే లేరు వెనకలా. మనం ఉన్నది ఇప్పుడు కట్టమైతే మా అమ్మవారి దగ్గర. అక్కడ ఉంది గుడి. వసంతం వచ్చింది గుడి గుడి ఇక్కడ ఉంది. ఇక్కడికి వెళ్ళి పోతున్నాం ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఏడిపోతున్నాం ఇప్పుడు. ఫస్ట్ ఇంటికి పోతాము. వాళ్ళిద్దరికి కూడా మన మీద కూర్చోబెట్టుకొని ఐమోర్ పోయి ఒక చాయ్ తాగేసి చాయ్ తాగడానికి కార్ తీసిరారా? రేపటి నుంచి అందరం కార్లోనే పోతాం గాయస్. అందరం చాయ్ తాగడానికి 10 మంది ఉన్నా. చాయ్ తాగడానికి ఎట్లా విజయన్న కార్ కొనేసిండు. దావతిస్తుంటే మేమొద్దాం గాయస్. వారం రోజులు తిరిగినాం ఈ కార్ గురించి. వారం ఏడన్నా 3 నెలలు. ఈ కార్ గురించి వారం తిరిగినాం. లాస్ట్ వెళ్ళినాం. ఇప్పుడు ఫైనల్ ఇంకా కార్ తీసేసుకున్నాం. మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ కార్ వాషింగ్ వెళ్తారంట. వెనకల మదవాడు ఇంజన్ నీట్ ఉందా? నాకు ఏం సపోర్ట్ వస్తలేదు. క్లచ్ కొట్టినప్పుడు కూడా
గౌతమ్ అడుగు బట్టి బాత్ కర్ రే కిసవి కారు సర్వీసింగ్ మొత్తం అయిపోయినాక మేము ఏడికెళ్ళాం ఏడికి వెళ్దామంటే డిస్కస్ చేస్తాం గైస్. సరే ఇప్పుడు ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి బండి పూజ చేపిస్తామా? నేను ఏమంటే తెలుసా గైస్, అరుణాచలం పోయి పూజ చేపిద్దామంటున్నా శివుని గుడి కాడ. అంతేనా? అన్నా వాకింగ్ చేపిస్తావా అన్న? చేపించినారా ఖరాబ్ అవుతుంది. చేపించినారా ఇగో ఎంత దుమ్ము ఉంది కూడా అన్న. సురేయ్ అని చెప్పినారా? ఓళ్ళకి చెప్పినావు? సురేయ్ అని చెప్పిన వచ్చే సాఫ్ అని పని పెట్టిన వానికి. అన్న కారు మస్తు ఊగుతుందన్న. అన్న కారు మస్తు ఊగుతుందన్న. పోతున్నా రోడ్డు మీద పోతున్నప్పుడు ఊగదా రా? ఏమో కానీ మస్తు ఊగుతుంది. పాపం అంటే కుదగదు. గుద్దే గుద్దే. సో గైస్ చూడండి, ఇగో విజయన్న కార్ ఇది. అందుకే ముంగడ కూర్చుండు విజయన్.